హలో సార్, నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు మనం మహేశ్వరం టౌన్లో ఉన్నాము. ఈ మహేశ్వరం టౌన్లో ఒక 240 గజాలు 2 ప్లాట్లు సేల్కి వచ్చినాయి. ఆ ప్లాట్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రోడ్ అంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ 60 ఫీట్ రోడ్డు. ఇది భవిష్యత్తులో 100 అడుగుల రోడ్డు. మనం 100 అడుగుల రోడ్డు ఇక్కడ చూస్తే ఈ వెహికల్స్ వచ్చేదంతా కూడా మహేశ్వరం నుంచి ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్ళే రోడ్డు ఇది. ఈ రోడ్ అంతా గమనిస్తే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి సెట్ బ్యాక్ అన్నట్టు ఇది. ఇక్కడ నుంచి ఈ రోడ్ అంతా కూడా ఇటు సైడు 100 ఫీట్ల రోడ్డు ఇది. ఇప్పుడు ఇదంతా కూడా 100 ఫీట్ల రోడ్ అన్నట్టు. ఆ సెట్ బ్యాక్ చూస్తున్నాం కదా, అక్కడ నుంచి ఇదంతా కూడా 100 ఫీట్ల రోడ్ ఇది. ఇది ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఆ వైట్ కడీలు కనిపించేది మన ప్లాట్. ఇక్కడ చూస్తే ఇదంతా 100 ఫీట్ల రోడ్డు ఎక్స్టెన్షన్ అవుతుంది సార్. ఇప్పుడు ప్రజెంట్ వర్క్ నడుస్తుంది, చూడొచ్చు. అయితే ఈ ఎదురుగా కొత్త వెంచర్ ఉంటుంది. ఇదంతా వీళ్ళు 26,000 రూపీస్ ఫర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతారు. మనది మాత్రం 7,900 ఆ కడీలు కనిపించేది. ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే వీళ్ళు వచ్చేసి ఎకరం 4 కోట్లు పెట్టుకుంటారు కాబట్టి ఈ ప్రైస్కి అమ్మాల్సింది. ఇది అప్పుడు ఎకరం 10 లక్షలు పెట్టుకున్నారు కాబట్టి ఇది ఇలా ఉంటుంది అన్నట్టు. కాబట్టి రెండు కూడా క్లియర్ టైటిలే, 100% క్లియర్ టైటిలే. మంచి పబ్లిక్ ఫ్లోట్ కూడా బాగుంటుంది. ఇది మార్నింగ్ అవర్స్ కాబట్టి ఇలా ఉంది, కానీ బేసికల్లీ బాగా బిజీగా ఉంటుంది అన్నట్టు ఈ రోడ్ అంతా. ఆ వెహికల్స్ వెళ్తున్నాయి కదా సార్, అదంతా కూడా 100 ఫీట్ల రోడ్డు. ఈ 100 ఫీట్ల రోడ్డుకు ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ వెహికల్స్ వెళ్ళే 100 ఫీట్ల రోడ్డు అలా వేరే విలేజ్కి వెళ్ళే కనెక్టింగ్ రోడ్ అన్నట్టు ఆ రోడ్డు. ఇదంతా ఒకటే ఫ్యామిలీకి సంబంధించింది అన్నట్టు. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇలా ఇదంతా కూడా ఒకటే ఫ్యామిలీకి సంబంధించింది. సుమారుగా మొత్తం రోడ్ ఫేసే ఉంటుంది. అయితే వీళ్ళు ఈ లోకల్లో పెట్రోల్ బంక్ కోసం తిరుగుతున్నారు. ఆల్రెడీ అప్రూవల్స్ అయ్యిందని అంటున్నారు. కాబట్టి ఒకవేళ అప్రూవల్స్ వస్తే దీని ఒక 6 months 3 months తర్వాత అప్రూవల్స్ వస్తే ఇదంతా కూడా 100 ఫీట్ల రోడ్ అవుతుంది. 100 ఫీట్ల రోడ్డుకి ఇది పెట్రోల్ బంకు, మన ప్లాట్ ఇది అవుతుంది. ఇక ప్లాట్ విషయానికి వస్తే ఆ వెహికల్స్ వెళ్ళేదంతా కూడా 100 ఫీట్ల రోడ్ సార్. అది ఆ 100 ఫీట్ల రోడ్డు, ఆ పబ్లిక్ తిరుగుతున్నారు కదా, అదంతా కూడా 100 ఫీట్ల రోడ్డు. ఆ 100 ఫీట్ల రోడ్డుకు ఈ పక్కన ఇది పెట్రోల్ బంక్. ఈ పెట్రోల్ బంక్ ప్లేస్కి మన ప్లాట్ వచ్చేసి ఇది 5th ప్లాట్ అవుతుంది. ఇక ప్లాట్ విషయానికి వస్తే ప్లాట్ ఇది సార్. ఇది మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా 33 ఫీట్ రోడ్ అవుతుంది ప్లాట్. దీంట్లో మన ప్లస్ పాయింట్ ఏంటంటే బోర్ కూడా ఉంది, వాటర్ ట్యాంక్ కూడా ఇదే లేఅవుట్లో ఉంటుంది అన్నట్టు. ఆ వాటర్ ట్యాంక్ పక్కన పార్క్ ఉంది. ఆ పార్క్లోనే ఒక 2 acres వరకు పార్క్ ఉంది. అంటే ఈ ప్లాట్ తర్వాత ఒక ప్లాట్ ఉంటే నెక్స్ట్ పార్కే అన్నట్టు. వాటర్ ట్యాంకు పార్క్లో ఉంది, అంటే పార్క్ పక్కనే మన ప్లాట్ అవుతుంది ఈ ప్లాటు. మన ప్లస్ పాయింట్ ఏంటంటే బోర్ కూడా ఉంది. ఇది ఇప్పుడు ప్రజెంట్ 100 ఫీట్లో వాటర్ వచ్చింది. మనం బోరు ఇప్పుడు మోటార్ ఫిట్ చేసుకున్నాం, ఆల్రెడీ వాడుకోవచ్చు. కాబట్టి బోర్ కూడా ఉంది. ఇది మీకు ఫ్రీ. తర్వాత ఇదంతా చుట్టూ ఫెన్సింగ్ చేసింది కదా, ఇది అన్నట్టు. ఆ ఇండ్లు కనిపిస్తున్నాయి కదా, అది రీసెంట్లీ ఆ కడీలు వేసింది కూడా మనం అమ్మేసినాం. 33 ఫీట్ రోడ్ ఇది. డ్రైనేజ్ కూడా ఉంటుంది, చూడవచ్చు. ఇది అన్ని డెవలప్మెంట్స్ ఉంటాయి అన్నట్టు. ప్రతి ప్లాట్కు వాటర్ కనెక్షన్ కూడా ఉంటుంది. ఇది ఈ రోడ్డు ఫేస్ వచ్చేసి మన ప్లాట్కి 72 వస్తుంది. ఇక్కడ నుంచి 2 ప్లాట్లు అని చెప్పాక ఇక్కడ నుంచి ఇటు సైడ్ ఒక ప్లాటు, ఈ పోల్ నుంచి ఇక్కడ ఒక ప్లాట్. 72 60 240 480 స్క్వేర్ యార్డ్ అవుతుంది ఈ రోడ్డు. అన్ని డెవలప్మెంట్స్ ఉంటాయి అన్నట్టు. మంచి బీటీ రోడ్స్ ఉంటాయి, చూడవచ్చు. పక్కనే హౌసెస్.
ఇక ఈ వెంచర్ గురించి చెప్పాలంటే సార్, డెవలప్మెంట్స్ పరంగా నో కాంప్రమైజ్. ఎందుకంటే మంచి పెద్ద వాటర్ ట్యాంక్ ఉంటుంది అన్నట్టు. మొత్తం ఈ 22 ఏకర్స్, 22 ఏకర్స్లో ఇది పార్క్ ప్లేస్ అన్నట్టు. లేఅవుట్ మధ్యలో ఉంటుంది, కొన్ని చివరిలో కాకుండా లేఅవుట్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ పార్క్ ఉంటుంది, పార్క్ పక్కనే పార్కుకి మనకి సెకండ్ ప్లాట్ అన్నట్టు. ఇది మన కడీలు కనిపించేదంతా కూడా ప్లాటు. అయితే ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి 3 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి సార్. 3 ముఖ్యమైన కారణాలు ఏంటంటే, ఆ కార్ దగ్గర ఉన్నది 100 ఫీట్ల రోడ్డు. ఈ 100 ఫీట్ల రోడ్డు ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్టెన్షన్ అవుతుంది. కాబట్టి ఈ ఎక్స్టెన్షన్ తర్వాత అది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న 60 ఫీట్ల రోడ్డు కాస్త 100 ఫీట్ల రోడ్డు అవుతుంది. ఆ కార్ దగ్గర ఉన్నది మెయిన్ రోడ్డు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఈ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే, ఒకటి 100 ఫీట్ల రోడ్డు, రెండోది పెట్రోల్ బంకు. తర్వాత ఏంటంటే, ఈ చుట్టుపక్కల మీకు చూపిస్తా, అక్కడ ఆ హౌజెస్ దగ్గర 22 ఎకరాలు కొత్త లేఅవుట్ వస్తుంది. ఈ కొత్త లేఅవుట్ వచ్చిన వాళ్ళు ఈ ప్రైస్కి అమ్మలేరు. ఖచ్చితంగా ఎకరా 4 కోట్లు పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళు మార్కెటింగ్ 30% ఇవ్వాలి, జూబ్లీస్ బంజారాహిల్స్ ఆఫీస్ పెట్టాలి. ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ ఆ కనిపించేది బోర్ అన్నట్టు. ఇవన్నీ కూడా మళ్ళీ మీ పైనే వేస్తారు అన్నట్టు. కాబట్టి ఇది ఎకరం 10 లక్షలు పెట్టి కొన్ని గజం 1000 రూపాయలు 800 పెట్టి కొన్నారు కాబట్టి ఈ ప్రైస్కు వస్తుంది. అట్లా అని చెప్పి డిస్ప్యూట్ ఉన్నది కదా. 100% ఇప్పుడున్న కొత్త లేఅవుట్లు ఏ రకంగా అయితే డెవలప్మెంట్ చేస్తున్నారో దాని ప్లస్ పాయింట్స్ ఇక్కడ ఉంటాయంట. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అక్కడ చూడవచ్చు. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది. ఆ కాంపౌండ్, ఆ కార్ దగ్గర ఒక కాంపౌండ్ వాళ్ళు కనిపించేది ఇదే లేఅవుట్. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది. అన్ని డెవలప్మెంట్స్ మంచి బ్యూటిఫుల్ బీటీ రోడ్స్ ఉంటాయి అన్నట్టు. బీటీ రోడ్స్ ఉంటాయి, డ్రైనేజ్ ఉంటుంది, వాటర్ కనెక్షన్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది, వాటర్ ట్యాంక్ ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కటి ఉంటుంది అన్నట్టు. పక్కన హౌజెస్ వెరీ నియర్ బై అన్నట్టు, ఎక్కడో అడవిలో లేదు అక్కడ. ఇప్పుడు ఆ కాంపౌండ్ వాళ్ళు కనిపించింది కూడా 22 ఎకరాలు. ఆ 22 ఎకరాలది మనం వాళ్ళ కొత్త లేఅవుట్ కోసం అప్రూవల్స్ పంపించారు. వాళ్ళు వచ్చి అక్కడ విల్లా ప్రాజెక్టులు వస్తున్నాయి అన్నట్టు. ఆ విల్లా ప్రాజెక్టులు వచ్చినప్పుడు మన వస్తువు బంగారం అన్నట్టు. కాబట్టి ఈ టైంలో మనం కొనిపెట్టుకుంటే అక్కడ పెట్రోల్ బంకు స్టార్ట్ అయ్యిందనుకోండి, మనం ఎక్స్పెక్ట్ చేయలేము అన్నట్టు. అంత హై ప్రైజ్డ్ పోతుంది అన్నట్టు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ 111 జియో ఫ్లై జోన్ అనేది వీటికి ఎట్టి పరిస్థితుల్లో వర్తించదు. ఎల్ఆర్ఎస్ ఏది కట్టాల్సిన అవసరం లేదు. డిటిసి ఫైనల్ అప్రూవ్డ్ కాబట్టి మీకు మంచి అప్రిషియేషన్ ఇచ్చి జస్ట్ ఒక 1 ఇయర్ హోల్డ్ చేస్తే చాలు. తెలంగాణ వ్యాప్తంగా 99% మార్కెట్ డల్గా ఉంది సార్. మా వస్తువు అమ్ముకోవడానికి వెళ్ళినా ఇక్కడ ఏంటంటే సబ్జెక్టు మార్కెట్ డల్గా ఉన్న టైంలోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నట్టు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మంచి రెడ్ సాయిల్. కాబట్టి మీకు హౌసింగ్ కన్స్ట్రక్షన్ కూడా వీలవుతుంది అన్నట్టు. ఆ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, ఆ వెహికల్స్ వెళ్ళేదంతా కూడా 100 ఫీట్ల రోడ్ సార్. అది ఆ 100 ఫీట్ల రోడ్డు ఇప్పుడు కనిపించేదంతా కూడా కారు ఉంది కదా, ఇదంతా కూడా 100 ఫీట్ల రోడ్డు. ఈ 100 ఫీట్ల రోడ్డు ఈ ఖాళీ స్థలం అంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ పెట్రోల్ బంక్ శాంక్షన్ అయ్యింది. అది ఆ పెట్రోల్ బంక్ నుంచి మన ప్లాట్ వచ్చేసి ఇదంతా కూడా 240 గజాలు 2 ప్లాట్లు, 2 సపరేట్ డాక్యుమెంట్లు. కాబట్టి మీరు ఒకటైనా తీసుకోవచ్చు, 2 అయినా తీసుకోవచ్చు. తర్వాత ఏంటంటే, ఇప్పుడు ఇదంతా హౌసింగ్ ప్రాజెక్టు చాలా దగ్గర. ఇక్కడ చూడండి మినీ జూబ్లీస్ లాగా ఉంటుంది ఇదంతా కూడా. వీళ్ళు మహా కోటీశ్వర్లు, మనకన్నా ఒక 100 టైమ్స్ కోటీశ్వర్లు అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టి వీళ్ళు కోటీశ్వర్లు. కాబట్టి మీరు హౌజెస్ దగ్గరున్న వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు తక్కువ టైంలో మంచి అప్రిషియేషన్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ హై రైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ వైట్ కడీలు వేసింది కూడా మనం లాస్ట్ ఒక 6 మంత్ బ్యాకే అమ్మేసినాం అన్నట్టు. ఇదే లేఅవుట్లో చాలా ట్రాన్సాక్షన్ జరిగినాయి, మీకు అవి కూడా చూపిస్తాను చూడండి. అక్కడ కనిపిస్తున్నాయి కదా సార్, ఆ వైట్ బిల్డింగ్స్ కనిపించేటి అన్నీ కూడా మొత్తం విల్లా ప్రాజెక్టులు అన్నట్టు. అంటే ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ తర్వాత కూడా మొత్తం విల్లా ప్రాజెక్టులు కట్టి అమ్ముతున్నారు అంట. ఒక్కొక్క విల్లా వచ్చేసి 2.5 కోట్లు 3 కోట్లు అమ్ముతున్నారు. కానీ వాళ్ళు ఇంత స్థలం ఇవ్వరు. ఎంత 167 గజాలు 170 గజాల లోపే అమ్ముతుంటారు. అంటే మన 100 ఫీట్ల రోడ్డుకి ఏమో మన 5వ ప్లాట్ అయితే, మన తర్వాత 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో కూడా ఆ విల్లా ప్రాజెక్టులు వస్తున్నట్టు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి మన లేఅవుట్లో నుంచి ఈ రోడ్డుని వాడుకుంటారు అన్నట్టు. ఇలా పబ్లిక్ వెళ్తున్నాడు. ఈ కడీలు వేసినవన్నీ కూడా ఈ లేఅవుట్లో చూడండి చాలా ట్రాన్సాక్షన్ జరిగినాయి. అక్కడ కడీలు వేసింది కదా, ఆ కడీలు వేసింది కూడా మనం అమ్మినాం, అక్కడ కడీలు వేసింది మనం అమ్మినాం.
ఇగో ఈ కడీలు వేసింది, తర్వాత అక్కడ కడీలు వేసింది. ఇదంతా కూడా మనం అమ్మిన ప్లాట్సే. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కడీలు వేసి, ఇది కూడా మనం అమ్మింది. ఇగో ఇక్కడ ఉంది కదా, ఇది కూడా మనం అమ్మింది. ఇక్కడ చూడండి హౌజెస్ చాలా నియర్ బై. ఇక్కడ కూడా ఒక హౌసింగ్ ప్రాజెక్ట్ ఉంటుంది అన్నట్టు, వేరే ఊరు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇగో ఇది కూడా మినీ జూబ్లీస్ లాగానే ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఇక్కడ ఒక మన లేఅవుటే కాంపౌండ్ వాళ్ళేమో ఇది, కాంపౌండ్ వాళ్ళ పక్కన ఇక్కడ ఒక విలేజ్ ఉంటుంది అన్నట్టు. కాబట్టి 2 విలేజ్కి మధ్యలో ఉంది కాబట్టి చాలా ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే సార్, ఇక్కడ ఇది మన ప్లాటు, ఆ కాంపౌండ్ వాళ్ళు కనిపిస్తుంది కదా, అది 22 ఎకరాలు. వాళ్ళ అప్రూవల్స్ పంపించుకున్నారు. వాళ్ళ అప్రూవల్స్ పంపించుకొని ఒక 6 మంత్లో ఆ లేఅవుట్ స్టార్ట్ చేసారు అనుకోండి, వాళ్ళు ఎలాగో 26,000 తక్కువ అమ్మరు. కాబట్టి మీ వస్తువు బంగారం అవుతుంది. కాబట్టి ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే 100% క్లియర్ టైటిల్. ఇప్పటికి కూడా ఈ సంస్థ రన్నింగ్లోనే ఉంది. ఈ లేఅవుట్ చేసిన వాళ్ళు భవిష్యత్తులో ఎప్పుడు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వాళ్ళు సొంతంగా వచ్చి ఏమైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసిపోతారు. ఈ మధ్య చూడండి ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఇదంతా ఫ్రీ కాస్ట్ వాళ్ళు పెట్టుకున్నారు. కొంతమంది కడీలు వేసుకున్నారు, కొంతమంది కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు. ఎందుకంటే ల్యాండ్ బ్యాంక్ అనేది చాలా వాల్యుబుల్ అయిపోయింది. కాబట్టి ఈ ప్లేస్లో ఎలాంటి రిస్ట్రిక్షన్ లేని ప్లేస్, చుట్టుపక్కల ఎక్కడ కూడా మీరు చూడండి, ఎక్కడ చెరువులు కానీ చిన్న చిన్న కుంటలు కానీ ఏమి ఉండవు. బంగారు లాంటి ఈ ప్లేస్ హైట్లో ఉంటుంది, రోడ్డుకి హైట్లో ఉంటుంది. ఇక్కడ చూస్తే ఈ ప్లేస్ పరంగా మంచి హైట్లో, ఎంత పెద్ద వర్షం వచ్చినా వాటర్ కూడా స్టోర్ అవ్వదు. కాబట్టి చుట్టుపక్కల హౌసింగ్ ప్రాజెక్టులు వస్తున్నాయి, కొత్త లేఅవుట్లు వస్తున్నాయి, విల్లా ప్రాజెక్టులు వస్తున్నాయి, పెట్రోల్ బంక్ వస్తుంది, 100 ఫీట్ల రోడ్ శాంక్షన్ అయింది, వర్క్ నడుస్తుంది, హౌసింగ్ ప్రాజెక్టు దగ్గర ఉంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా 100% క్లియర్ టైటిల్ ఉన్న వాటిలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే జస్ట్ మీ పిల్లల కోసం ఒక 10 years హోల్డ్ చేస్తే మీరు ఎక్స్పెక్ట్ చేయలేనన్ని డబ్బులు వస్తాయి సార్. చుట్టుపక్కల సుమారుగా ఈ ప్లాట్కి చుట్టుపక్కల సుమారుగా ఒక 20 నుంచి 30 కొత్త లేఅవుట్లు వచ్చినాయి. వాళ్ళు ఎవ్వరు కూడా ఈ ప్రైస్కి అమ్మరు. అట్లా అని చెప్పేసి ఇది డిస్ప్యూట్ ఉంది, అది ఎక్కువ ప్రైస్కి ఉంటే మీరు ఎందుకు తక్కువ అమ్ముతున్నట్టు ఒక్క రీజన్ సార్. వీళ్ళు ఎకరం 10 లక్షలకు కొని గజం 1000 రూపాయలకు అమ్మేసారు. 10 years అయింది. ఇప్పుడు ఎకరం 4 కోట్లు పెట్టుకున్నాడు, ఈ ప్రైస్కు ఎట్టి పరిస్థితిలో కూడా ఇవ్వలేడు. ఈవెన్ మనం వెంచర్ చేసినా ఆ ప్రైస్కి ఇవ్వలేము. కాబట్టి వాళ్ళకన్నా మంచి డెవలప్మెంట్స్, వాళ్ళ దాంట్లో 30 ఫీట్ల రోడ్లే ఉంటాయి, మన దాంట్లో 33 ఫీట్ల రోడ్లు, 40 ఫీట్ల రోడ్లు ఉంటాయి. కాబట్టి మనది 100 ఫీట్ రోడ్కి ఉంటుంది. అది చూడండి ఎక్కడో లోపలికి ఉంటుంది. కాబట్టి మన వస్తువు బంగారం, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు.